అందరికీ నమస్కారం. చాలామంది రైతులు హ్యాచరీలో సీడ్ కొనుగోలు చేసే ముందు తమ చెరువు నీటి సెల్నిటీ హ్యాచరీ నీటి సెల్నిటీతో సమానంగా ఉండేలా చూసుకుంటారు. చెరువు వద్దకు సీడ్ రాగానే ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి డైరెక్ట్గా చెరువులో స్టాకింగ్ చేసేస్తారు. దీనివల్ల ఎక్లమటైజేషన్ అంటే హ్యాచరీ నీటిలో ఉన్నటువంటి సీడు చెరువు నీటికి అలవాటు పడటం సరిగా జరగకపోవటం వల్ల పంటకాలంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే రొయ్య పిల్లల శరీరంలో బాడీ ఫిజియాలజీ లేదా శరీర ధర్మ యంత్రాంగం అంతా కూడా దెబ్బతిని ఈ సీడ్ అంతా కూడా ఫిజియోలాజికలీ హ్యాండిక్యాప్డ్ సీడ్గా మారిపోయి పంటకాలంలో దీని యొక్క పనితీరు బాగా తగ్గిపోతుంది. రొయ్యల సాగులో సీడ్ స్టాకింగ్ అనేది చాలా కీలకమైన అంశం. అందుచేత నేను రొయ్య సీడ్ ఎంపిక, స్టాకింగ్ యాజమాన్యం అనే అంశం మీద ఒక వీడియో తయారు చేశాను. ఈ వీడియోలో విత్తన ఎంపిక, రవాణా, స్టాకింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్లమటైజేషన్ అంటే ఏమిటి, ఎక్లమటైజేషన్ చేసే విధానం వంటి అంశాలు చర్చించడం జరిగింది. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నా గురించి పరిచయం క్లుప్తంగా. నేను డాక్టర్ పిండి సాయిబాబా, హెడ్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ పదవిలో రిటైర్ అయ్యాను. 1985వ సంవత్సరం నుండి ఆక్వా కన్సల్టెన్సీ ఇస్తూ ప్రస్తుతం మా సప్తగిరి ఆక్వా ల్యాబ్కు ముఖ్య సలహాదారుగా ఉన్నాను. అంతేగాక నేను స్వంతంగా రొయ్యల సాగు చేస్తూ మా చెరువుల వద్ద అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ముందుగా రొయ్య విత్తన ఎంపిక యొక్క ప్రాముఖ్యం గురించి తెలుసుకోవాలి. రొయ్యల సాగు సక్సెస్ కావాలంటే రొయ్య విత్తనం ఒక పునాది లాంటిది. విత్తనం రొయ్య యొక్క పెరుగుదల రేటు, సర్వైవల్, వ్యాధి నిరోధకత, ఎఫ్సిఆర్, రొయ్యల దిగుబడి, లాభాలు వంటి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. విత్తన ఎంపిక కంటే ముందుగా ఒక మంచి హ్యాచరీని ఎంచుకోవాలి. హ్యాచరీ ఎంపికలో పరిశీలించాల్సిన అంశాలు ఏమిటంటే అది ఎంపెడా లేదా సిఏ సర్టిఫికెట్ని కలిగి ఉండి మంచి పేరు ప్రఖ్యాలతో పాటు కఠినమైన బయోసెక్యూరిటీ విధానాలను అవలంబిస్తూ మన ప్రాంతానికి చాలా సమీపంగా ఉండాలి. రైతులకు తాజా పీసీఆర్ రిపోర్టులు అందిస్తూ రైతులను స్ట్రెస్ పరీక్షలకు అనుమతించాలి. నమ్మకమైన ప్యాకింగ్ చేస్తూ అంటే పిఎల్లో 10 అడిగితే 80 ఇవ్వకుండా, పిఎల్ 12 అడిగితే పిఎల్ 10 ఇవ్వకుండా నమ్మకమైన ప్యాకింగ్ చేస్తూ అర్హత కలిగిన స్టాఫ్ని కలిగి ఉండి మంచి పనితీరును కలిగి ఉండాలి. అటువంటి హ్యాచరీలోనే మన సీడ్ని కొనుగోలు చేయాలి. హ్యాచరీని ఎంపిక చేసిన తర్వాత బ్రూడ్ స్టాక్ జెనెటిక్ లైన్ను ఎంపిక చేసుకోవాలి. బ్రూడ్ స్టాక్లో గ్రోత్ లైన్, హార్డీ లైన్, బ్యాలెన్స్డ్ లైన్ అనే 3 ప్రధాన రకాలు ఉంటాయి. ఏ ఒక్క జెనెటిక్ లైన్ కూడా మన అవసరాలను తీర్చలేదు. మన చెరువు పరిస్థితులకు అనుగుణంగా చాలా దగ్గరగా ఏ జెనెటిక్ లైన్ అయితే ఉంటుందో ఆ జెనెటిక్ లైన్ని ఎంపిక చేసుకోవాలి. ఏ ఒక్క జెనెటిక్ లైన్ కూడా వ్యాధుల నుంచి రక్షణ కనిపించలేదు. నీటి లక్షణాలు స్థిరంగా ఉన్నట్లయితే గ్రోత్ లైను, నీటి లక్షణాలు అస్థిరంగా ఉన్నట్లయితే హార్డీ లైను లేదా బ్యాలెన్స్డ్ లైను అనుకూలంగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం మన ప్రాంత చెరువుల్లో నీటి లక్షణాలు చాలా తరచుగా మారిపోతూ ఉంటాయి కనుక, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కనుక హార్డీ లైన్ లేదా బ్యాలెన్స్డ్ లైను చాలా అనుకూలంగా ఉంటుందని నా వ్యక్తిగత భావన. హ్యాచరీ వద్ద రైతు స్థాయిలో కొన్ని ప్రాథమిక పరీక్షలు చేసుకోవచ్చు. అవి ఏమిటంటే సీడ్ ప్రవర్తన పరీక్ష, సెల్నిటీ స్ట్రెస్ పరీక్ష, ఫార్మిన్ స్ట్రెస్ పరీక్ష, తడి టవల్ పరీక్ష. తడి టవల్ పరీక్ష అంటే ఒక టవల్ని నీటిలో ముంచి నీటిని పూర్తిగా పిండి వేసి దానిపైన 10 నుండి 15 పిల్లలను వేసి 10 నిమిషాల సేపు గమనించాలి. ఆ తర్వాత వీటిని మరలా టబ్లో నీటిలోనికి విడిచిపెట్టినప్పుడు అవన్నీ కూడా చురుగ్గా కదులుతూ ఉండాలి. అటువంటి సీడ్ని మనం నాణ్యమైన సీడ్గా గమనించవచ్చు. ఇక పిఎల్ స్టేజ్ విషయానికి వస్తే ఎక్కువ సెల్నిటీ ఉన్న చెరువుల్లో పిఎల్ 10, తక్కువ సెల్నిటీ ఉన్న చెరువుల్లో పిఎల్ 12 అనుకూలంగా ఉంటుంది. కానీ చాలామంది రైతులు హ్యాచరీ వారు పిఎల్ 8 నుండి కూడా సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు. పిఎల్ 10కి వస్తే కానీ గిల్స్ పూర్తిగా అభివృద్ధి చెందవు. పిఎల్ 10 కంటే తక్కువ వయసు ఉన్న సీడ్ని స్టాకింగ్ చేస్తే సర్వైవల్ తగ్గిపోయి వ్యాధులు సులువుగా గురయ్యే ప్రమాదం ఉంది. ఇక ల్యాబొరేటరీ స్థాయిలో స్ట్రెస్ పరీక్షలతో పాటు మైక్రోస్కోప్లో సాధారణ క్వాలిటీ పరీక్షలు, విబరియో పరీక్షలు, డబ్ల్యూఎస్ఎస్వి, ఈహెచ్పికి సంబంధించిన పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక ప్యాకింగ్, రవాణా విషయానికి వస్తే వేసవికాలంలో రాత్రి 10 గంటల తర్వాత లేదా తెల్లవారుజామున, అట్లాగే వర్షాకాలం, శీతాకాలంలో పగటి సమయంలోనూ చాలా అనుకూలంగా ఉంటుంది.
సీడ్ రవాణా చేసే సమయంలో అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. అవి ఏంటంటే డిఓ 5 పీపీఎం కంటే ఎక్కువగా ఉండాలి. ఉష్ణోగ్రత 22 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, అట్లాగే పిహెచ్ 7.8 నుండి 8.2 వరకు ఉండాలి. ప్యాకెట్లో సీడ్ సాంద్రత ప్రతి లీటర్కు 300 నుండి 500 పోస్ట్ లార్వాలు మాత్రమే ఉండాలి. ప్రతి పోస్ట్ లార్వాకు 15 నుండి 20 ఆర్టీమియా నాప్లే అందే విధంగా చూడాలి. అట్లాగే ప్రతి ప్యాకెట్లో కూడా 1 లీటర్ నీటికి 1 గ్రాము యాక్టివేటెడ్ కార్బన్ చేర్చినట్లయితే ప్యాకెట్లో ఏర్పడినటువంటి అమోనియాను ఎప్పటికప్పుడు పీల్చుకుంటూ ఉంటుంది. అట్లాగే రవాణా దూరం, అంటే హ్యాచరీ నుండి బయలుదేరిన సీడు 6 గంటల వ్యవధిలో చెరువుల వద్దకు, కనీసం 8 నుండి 10 గంటల వ్యవధిలో చెరువుల వద్దకు చేరిపోవాలి. లేకపోయినట్లయితే ఈహెచ్పి డబ్ల్యూఎస్ఎస్వి నెగిటివ్ సీడ్ కూడా పాజిటివ్ సీడ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. హ్యాచరీ నీటికి చెరువు నీటికి మధ్య తేడా ఎంతవరకు ఉండొచ్చు అంటే ఉష్ణోగ్రత 1 నుండి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, సెలినిటీ 2 నుండి 3 పీపీటీ వరకు, పిహెచ్ 0.2 నుండి 0.3 యూనిట్స్ వరకు, గరిష్టంగా 0.5 యూనిట్స్ వరకు, అట్లాగే ఆల్కలినిటీ 20 నుండి 30 పీపీఎం వరకు ఉండవచ్చు. అట్లాగే సీడ్ రవాణా చేసే సమయంలో సీడ్ ప్యాకెట్లలో నీటిలో ఆక్సిజన్ పిహెచ్ తగ్గిపోతూ ఉంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, అట్లాగే అమోనియా కూడా పెరుగుతూ ఉంటుంది. అసలు ఎక్లమటైజేషన్ అంటే హ్యాచరీ నీటిలో ఉన్నటువంటి సీడ్ను చెరువు నీటి వాతావరణానికి చాలా నెమ్మదిగా అలవాటు చేయడం. ఈ ఎక్లమటైజేషన్ ప్రక్రియ సక్రమంగా జరగకపోయినట్లయితే థర్మల్ షాక్, సెలినిటీ షాక్, పిహెచ్ షాక్, మినరల్ షాక్, ఆల్కలైనిటీ షాక్, డిఓ షాక్ వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల సీడ్ చనిపోయి సర్వైవల్ తగ్గిపోతుంది. అంతేగాక నిద్రావస్థలో ఉన్నటువంటి ఈహెచ్పి డబ్ల్యూఎస్ వంటి క్రిములు యాక్టివేట్ అవుతాయి, వ్యాధులను కలిగిస్తాయి. ఇక రైతులు చేసేటువంటి సర్వసాధారణమైన పొరపాటు ఏమిటంటే హ్యాచరీ నీటి సెలినిటీ చెరువు నీటి సెలినిటీ సమానంగా ఉంది కదా అని చెరువు వద్దకు సీడ్ రాగానే డైరెక్ట్గా స్టాకింగ్ చేసేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతనంటే హ్యాచరీ నీటిలో మినరల్ ప్రొఫైల్ సముద్రపు నీటితో సమానంగా చాలా కరెక్ట్గా ఉంటుంది. కానీ చెరువు నీటిలో బోర్ వాటర్ వాడటం వల్ల, ఇతర కారణం వల్ల మినరల్ ప్రొఫైల్ చాలా భిన్నంగా అబ్నార్మల్గా ఉంటుంది. అందుచేత ఎక్లమటైజేషన్ తప్పనిసరిగా చేయాలి, చాలా నెమ్మదిగా చేయాలి. దీనివల్ల సీడ్ సర్వైవల్ పెరుగుతుంది, వ్యాధులకు గురి కాకుండా సీడ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సీడ్ స్టాకింగ్ సమయంలో అనుకూలమైన నీటి లక్షణాలు ఏమిటంటే ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండాలి. ఇది చాలా ముఖ్యం. నీటి ఉష్ణోగ్రత ఉదయం 6 గంటల సమయంలో 26 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నప్పుడు, 32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సీడ్ స్టాకింగ్ వాయిదా వేసుకోవడం మంచిది. కానీ చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో 24 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న నీటిలో సీడ్ స్టాక్ చేయటం వలన వ్యాధులు చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అట్లాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి. పిహెచ్ 7.8 టు 8.3 మధ్య ఉండాలి. ఆల్కలినిటీ 120 నుండి 180 పీపీఎం మధ్య ఉండాలి. అట్లాగే సెలినిటీ హ్యాచరీ సెలినిటీతో సమానంగా చెరువు నీటి సెలినిటీ ఉండాలి. ఎక్లమటైజేషన్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి చెరువు అంచున చేసేటువంటి పాండ్ ఎడ్జ్ బేస్డ్ ఎక్లమటైజేషను. 2 విశాలమైన ట్యాంకుల్లో చేసేటువంటి ట్యాంక్ బేస్డ్ ఎక్లమటైజేషన్. ఈ ట్యాంక్ బేస్డ్లో మరలా టెంపరీ ట్యాంక్ ఎక్లమటైజేషను, మొబైల్ ట్యాంక్ ఎక్లమటైజేషన్ అనే 2 ఉపరకాలు ఉంటాయి. చెరువు గట్టు అంచున చేసే పాండ్ ఎడ్జ్ బేస్డ్ ఎక్లమటైజేషన్ రైతులకు చాలా ఇష్టమైన, చాలా పాపులర్ మెథడ్ ఇది. ఈ పద్ధతిలో చెరువు వద్దకు సీడ్ రాగానే సీడ్ ప్యాకెట్ అన్ని కూడా చెరువు నీటి ఉపరితలంపై తేలియాడే విధంగా సుమారు 20 నుండి 30 నిమిషాల వరకు ఉంచుతారు. దీనివల్ల ప్యాకెట్లోని నీటి ఉష్ణోగ్రత చెరువు నీటి ఉష్ణోగ్రత సుమారు 1-2 డిగ్రీల తేడాతో సమానమైపోతుంది. ఆ తర్వాత ప్యాకెట్లను విప్పి ఆ ప్యాకెట్లోనికి కొద్దిగా చెరువు నీరు చేరుస్తుంటారు. దీనివల్ల హ్యాచరీ సీడ్ చెరువు నీటి వాతావరణానికి నెమ్మదిగా అలవాటు పడుతుంది. ఆ తర్వాత వీటిని చెరువు నీటిలో ఒకే చాట కాకుండా అనేక చోట్ల విడిచిపెట్టడం మంచిది. ఏరియాల వద్ద విడిచిపెట్టకూడదు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట విడిచిపెట్టకూడదు. స్టాకింగ్ సమయంలో
50% ఏరేట్లు మాత్రమే రన్ చేస్తూ నీటి ప్రవాహం నెమ్మదిగా ఉండేలా చూసుకోవడం చాలా మంచి పద్ధతి. టెంపరరీ ట్యాంక్ అక్లిమటైజేషన్ పద్ధతిలో రైతులు తమకు అందుబాటులో ఉన్నటువంటి ఫీడ్ బోట్స్ని కానీ పెద్ద సైజు ట్యాంకులు కానీ ఉపయోగించి అక్లిమటైజేషన్ చేస్తారు. ఈ పద్ధతిలో చెరువు వద్దకు సీడ్ రాగానే హ్యాచరీ నీటితో సహా సీడ్ ప్యాకెట్లన్నీ కూడా ఆ పెద్ద ట్యాంకులకి విడుదల చేస్తారు. దానికి సమాన పరిమాణంలో చెరువు నీటిని కూడా కలిపి సుమారు అరగంట నుండి 1 గంట వరకు అక్లిమటైజేషన్ చేస్తారు. అయితే ఈ రకమైన పద్ధతిలో అక్లిమటైజేషన్ సమయంలో సీడ్ సాంద్రత 1 లీటర్ నీటికి 300 నుండి 500 పోస్ట్ లార్వా ఉండే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే ఈ అక్లిమటైజేషన్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా 5 ppm కంటే ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందించాలి. అంతేకాక అక్లిమటైజేషన్ చేయడానికి ముందు ఈ ట్యాంకుతో సహా ఇతర పనిముట్లు అన్నీ కూడా పొటాషియం పర్మాంగనేట్తో క్రిమిరహితం చేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది అక్లిమటైజేషన్కు కావాల్సినటువంటి ట్యాంకులతో సహా ఇతర పనిముట్లన్నీ అంటే ఆక్సిజన్ సిలిండర్, సైఫన్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఒక వెహికల్ మీద తీసుకొచ్చి రైతు చెరువు వద్ద కొంత అమౌంట్ తీసుకుని అక్లిమటైజేషన్ చేసిస్తున్నారు. దీన్ని మొబైల్ ట్యాంక్ అక్లిమటైజేషన్ అంటారు. ఇది కూడా పూర్తిగా టెంపరరీ ట్యాంక్ అక్లిమటైజేషన్ లాగా ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో వ్యాధుల వ్యాప్తి జరగకుండా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ అక్లిమటైజేషన్ ప్రక్రియలో నీటి లక్షణాలను ఏ స్థాయి వరకు మార్చవచ్చో తెలుసుకుందాం. ఈ అక్లిమటైజేషన్ సమయం కనీసం 60 నుండి 90 నిమిషాల వరకు ఉండాలి. సెల్లిటీ 1 గంటకు 3 ppt వరకు మార్చవచ్చు. ఉష్ణోగ్రత 1 గంటకు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మార్చవచ్చు. pH ప్రతి 15 నిమిషాలకు 0.5 యూనిట్స్ వరకు మార్చుకోవచ్చు. సీజన్ బట్టి సీడ్ స్టాకింగ్కు ఏ సమయం అనుకూలంగా ఉంటుందంటే వేసవి కాలంలో అంటే మార్చి నుండి జూన్ వరకు ఉదయం 5:30 నుండి 7:30 మధ్య అనుకూలంగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో అంటే జూలై నుండి అక్టోబర్ వరకు ఉదయం 8 నుండి 10 గంటల వరకు లేదా సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. బాగా వర్షం పడుతున్న సమయంలో స్టాకింగ్ చేయటం మానివేయటం మంచిది. అట్లాగే శీతాకాలంలో అంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉదయం 9:30 నుండి 11:30 వరకు అట్లాగే సాయంకాలం 2 గంటల నుండి 6 గంటల వరకు సీడ్ స్టాకింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. సీడ్ స్టాకింగ్ చేసిన తర్వాత సీడ్ సర్వైవల్ రేట్ ఎలా పరీక్షించాలో రైతులకు బాగా తెలిసిన విషయమే. చెరువు నీటిలో లోతు తక్కువ ఉన్న ప్రాంతంలో ఒక హ్యాపాన్ని ఏర్పాటు చేసి దానిలో సుమారు 25 నుండి 50 పిల్లల వరకు వేసి 1 నుండి 2 రోజుల తర్వాత పరీక్షించాలి. ఆ పరీక్షలో బ్రతికినటువంటి రొయ్యల శాతాన్ని లెక్కించాలి. ఆ బ్రతికిన రొయ్యల శాతం 90 నుండి 90% వరకు ఉన్నట్లయితే అది మంచి సీడ్గానే పరిగణించాలి. ఒక చెరువులో స్టాకింగ్ చేయాల్సిన సీడ్ సాంద్రతను ఒక ఫార్ములా ద్వారా లెక్కించవచ్చు. అదేమిటంటే స్టాకింగ్ సాంద్రత = ఆశించిన రొయ్యల దిగుబడి గ్రాములలో డివైడెడ్ బై రొయ్య సరాసరి బరువు గ్రాములలో డివైడెడ్ బై ఆశించిన సర్వైవల్ శాతం. అంటే ఉదాహరణకు 1 హెక్టార్ చెరువులో 40 కౌంట్ రొయ్యలు 80% సర్వైవల్ రేటుతో 3750 కేజీల రొయ్యల దిగుబడి సాధించాలంటే హెక్టార్కు స్టాకింగ్ సాంద్రత = 3750 కేజీలు. దీని గ్రాముల్లో మార్చుకోవాలంటే పక్కన 3 సున్నాలు పెట్టుకోవాలి. డివైడెడ్ బై 40 కౌంట్ అంటే 25 గ్రాములు డివైడెడ్ బై 80% అంటే 80 డివైడెడ్ బై 100. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు హెక్టార్కు స్టాకింగ్ సాంద్రత = 1,87,500 పోస్ట్ లార్వాలు. అంటే 1 ఎకరానికి ఇది డివైడెడ్ బై 2.5 ఏకర్స్ అంటే ఎకరానికి 75,000 పోస్ట్ లార్వాలు మాత్రమే స్టాకింగ్ చేసుకోవాలి. మన చెరువులన్నీ కూడా ఏజ్డ్ పాండ్స్ అయిపోయినాయి, ముసలి చెరువులు అయిపోయినాయి. వీటి యొక్క క్యారింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. అందుచేత ఎకరానికి 75,000 మాత్రమే వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే సాగు కాలంలో అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత రొయ్యల సాంద్రతను బాగా తగ్గించి ఎకరానికి 75,000 మాత్రమే స్టాకింగ్ చేసుకోవడం మంచి పద్ధతి.
చాలా మంది రైతులు నేను 1,00,000 సీడ్ కొంటే 1,00,000 సీడ్ దొరికింది లేదా 1,10,000 దొరికింది. ఇది చాలా మంచి హ్యాచరీని పొగుడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మొత్తం సీడ్ సంఖ్యకు, నికర సీడ్ సంఖ్యకు మధ్య గల తేడా తెలుసుకోవాలి. మొత్తం సీడ్ సంఖ్య అంటే చెరువు వద్దకు హ్యాచరీ నుండి ప్యాకెట్లు చేరిన తర్వాత ఒక ప్యాకెట్‌లో సీడ్ సంఖ్య ఎంత ఉంది? దానిని మొత్తం ప్యాకెట్ల సంఖ్యతో గుణిస్తే మొత్తం సీడ్ సంఖ్య వస్తుంది. అట్లాగే నికర సీడ్ సంఖ్య అంటే హ్యాచరీ వద్ద మనం కొనుగోలు చేసినటువంటి సీడ్ సంఖ్య. ఉదాహరణకు హ్యాచరీ వద్ద 1,00,000 సీడ్ కొనుగోలు చేస్తే బోనస్ రూపంలో 20-30% వరకు వస్తుంది. అంతేగాక ప్రతి ప్యాకెట్‌లో కూడా అదనంగా కొంత సీడ్ వస్తుంది. కొన్ని అదనపు ప్యాకెట్లు కూడా వస్తాయి. ఇవన్నీ కలిపి మొత్తానికి 1,00,000 సీడ్ కొంటే 1,50,000 వరకు మొత్తం సీడ్ వస్తుంది. అదే పంట అయిన తర్వాత సర్వైవల్ శాతం ఏ విధంగా లెక్కించాలంటే మనకు దొరికినటువంటి మొత్తం రియల్ సంఖ్య డివైడెడ్ బై స్టాకింగ్ చేసిన మొత్తం రియల్ సంఖ్య ఇంటూ 100. అంటే ఉదాహరణకు మనకు 1,00,000 సీడ్ దొరికింది. మనం స్టాకింగ్ చేసింది 1,50,000 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే 66% వస్తుంది. ఇది మంచి సీడ్ కాదు. మీరు ఎల్లప్పుడూ కూడా స్టాకింగ్ చేసిన మొత్తం సీడ్‌ని పరిగణనలోకి తీసుకొని దానికి ఆహారం, ఆక్సిజన్ మొదటి నుంచి కూడా ఇవ్వాలి. లేకపోయినట్లయితే రొయ్యల్లో ఆకలి మరణాలు ఉన్నాయి. ఆహారం సరిపోక, ఆక్సిజన్ సరిపోక అవి చనిపోవడమే కాకుండా అవి బలహీనపడి త్వరగా వ్యాధులకు గురి అవుతుంటాయి. రైతులు ఇది తప్పనిసరిగా గమనించుకోవాలి. ఇక ఏరియేషన్ విషయానికి వస్తే స్టాకింగ్ సమయంలో ఏరియేషన్ చాలా నెమ్మదిగా ఉండే విధంగా చూసుకోవాలి. స్టాకింగ్ సమయంలో 50% ఏరియేటర్లు మాత్రమే అంటే మరీ ముఖ్యంగా ఆపోజిట్ కార్నర్స్‌లో ఉన్న ఏరియేటర్ మాత్రమే రన్ చేస్తూ నీటి ప్రవాహం చాలా నెమ్మదిగా ఉండే విధంగా చూసుకోవాలి. స్టాకింగ్ పూర్తయిన తర్వాత మొదటి రోజు రాత్రి అంతా కూడా 60% వరకు ఏరియేటర్లు రన్ చేస్తూ ఉండాలి. ఇక ఫీడింగ్ విషయానికి వస్తే స్టాకింగ్ పూర్తి అయిన తర్వాత 6-8 గంటల వరకు ఫీడింగ్ ఇవ్వకూడదు. మొదటి రోజు 1,00,000 సీడుకు 1 కేజీ మేర చొప్పున ప్రారంభించి దాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి. దీనివల్ల క్యానిబాలిజం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్లమటైజేషన్ ప్రక్రియ సక్రమంగా చేయకపోయినట్లయితే ఆస్మాటిక్ షాక్ వల్ల చాలా వరకు సీడు చనిపోతుంది. మిగిలిన సీడు బలహీనపడి ఒత్తిడికి గురై ఫిజియోలాజికలీ హ్యాండిక్యాప్డ్ సీడ్‌గా అంటే వాటి శరీరంలోని వ్యవస్థలన్నీ పాడైపోయి శారీరక వికలాంగ సీడ్‌గా మారుతుంది. ఆ సీడు పెర్ఫార్మెన్స్ బాగా ఉండదు. ఎఫ్‌సిఆర్ పెరిగిపోతుంది. పెరుగుదల స్తంభిస్తుంది. రక్షక వ్యవస్థ బలహీనపడటం వల్ల వ్యాధులు సులువుగా సోకుతాయి. సర్వైవల్ తగ్గిపోతుంది. చివరకు దిగుబడి కూడా తగ్గిపోతుంది. సీడ్ ఎంపిక విషయంలో రైతులు చేసేటువంటి పొరపాట్లు ఏమిటంటే తక్కువ రేటుకి లభించే సీడ్‌ని కొనుగోలు చేయడం. హ్యాచరీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆకర్షణీయమైన ఆఫర్లు అంటే 1+1 ఆఫర్లకు లొంగిపోవటం. సిఏఏ సర్టిఫికేట్ ఉంది కదా అని పీసీఆర్ పరీక్షలు చేయించకుండా సీడ్‌ని కొనుగోలు చేయటం. మధ్యవర్తులను హ్యాచరీ వాళ్ళ యొక్క ఆకర్షణీయమైనటువంటి పబ్లిసిటీలను గుడ్డిగా నమ్మటం. వీటి వల్ల ఎక్కువగా సీడ్ ఎంపికలో రైతులు మోసపోతూ ఉంటారు. సీడ్ ఎంపిక అనేటువంటిది ఒక్కసారి తీసుకునే నిర్ణయం. దాని ప్రభావం మొత్తం పంట మీద ఉంటుంది. అందుచేత సీడ్ ఎంపిక విషయంలో రైతులు చాలా శ్రద్ధ తీసుకుని పీసీఆర్ పరీక్షలు చేయించిన సీడ్‌ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సీడ్ రవాణా సరిగ్గా లేకపోవటం, ఎక్లమటైజేషన్ ప్రక్రియ వేగంగా జరగటం వల్ల మంచి నాణ్యత గల సీడ్ కూడా ఫెయిల్ అవుతుంది. పంట విఫలమవుతుంది. అట్లాగే రవాణా సక్రమంగా జరిగి ఎక్లమటైజేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిపినట్లయితే ఒక మాదిరి నాణ్యత గల సీడ్ కూడా సక్సెస్ అవుతుంది. పంట విజయవంతం అవుతుంది. సైన్స్‌ని ఆధారంగా చేసుకుని చేపట్టే రైలు సాగు ఎల్లప్పుడూ సుస్థిరంగా లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.